అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ముఖ కాంతి లేపనాన్ని చూస్తున్నాం. ఇది తయారు చేసినదే. ఇప్పుడు తయారు చేయబోయే విధానాన్ని మనం తరువాత చూద్దాం. చూసారా, ఈ కలర్ చూసారా ఎంత అందంగా అనిపిస్తుందో. బ్రహ్మాండమైనటువంటి ఫేస్ క్రీమ్ అండి ఇది. దీనికోసం మనం శంఖుపుష్పి, శంఖం పువ్వులు అంటారు వీటిని, మీ అందరికీ తెలిసివి. చాలా ప్రాంతాలలో తీగజాతికి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మొక్క ఇది. ఈ పువ్వులను తీసుకున్నాం. ఈ పువ్వులతో ఇప్పుడు మనం ఈ శంఖుపుష్పి వాటర్ని, శంఖుపుష్పి ముఖ లేపనం అంటే ఫేస్ క్రీమ్ని తయారు చేసుకుంటాం. ఈ శంఖుపుష్పి అనేటటువంటి దాన్ని విష్ణుక్రాంత పుష్పం అని, విష్ణుక్రాంత చెట్టు అని కూడా ఈ చెట్టుని మనం సంస్కృతంలో అంటాము. ఇది ఆయుర్వేదక మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. మతిమరుపు తగ్గించడానికి, బీపీని తగ్గించడానికి వాడే మందులలో కూడా వీటిని ఉపయోగిస్తారు. పిల్లలలో కొంచెం మందబుద్ధితనం ఉంటే, బుద్ధిమాంద్యం ఉంటే అది తగ్గించడానికి వాడే మందులలో కూడా వీటిని ఉపయోగిస్తారు. జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. అంత అద్భుతమైనటువంటి చెట్టు అండి ఈ శంఖుపుష్పి చెట్టు. దీనిని ఉపయోగించి మనం ఇప్పుడు ఈ బ్యూటీ క్రీమ్ని తయారు చేసుకుందాం. దీనికోసం మొట్టమొదట ఈ కాడలను మనం తీసేస్తాం. కాడలను తీసేస్తేనే మనం తరువాత చక్కగా ఈ క్రీమును తయారు చేసుకోగలుగుతాం. ఇలా కాడలన్నీ మనం తీసేస్తాం. తీసేసిన తర్వాత ఇలా తయారవుతాయండి. వీటిని కాడలు తీసేసాం. మనకు దొరికిన పువ్వులు కొన్న కాడలను తీసేసాం. తరువాత ఒక గిన్నెతో నీటిని మరిగించుకుంటాం. మనం పూర్తిగా స్టెరిలైజ్ అయ్యేటట్టు మరిగించుకోవాలండి. ఆల్రెడీ ఈ పువ్వులు మనం శుభ్రం చేసే ఉంచాం కాబట్టి వీటి మీద ఈ నీటిని పోస్తాం. మనం ఇలా ఈ నీటిని ఇలా వేస్తే ఈ శంఖుపుష్పిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ, తర్వాత ఆ పుష్పం ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఆ రంగు కూడా ఈ నీటిలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా తయారవుతుంది. ఇంచుమించుగా అరగంటైనా మనం ఉంచాలండి. కొంతమంది దీన్ని బాయిల్ చేస్తారు. ఇలా ఉంచేస్తే మనం బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ నీరు శంఖుపుష్పంలో దిగిన తర్వాత మనం దీనిని గ్రైండ్ చేసుకుంటాం. ఇలా ఉంచేయం మనం. లేదు, ఇలా ఒక 2 గంటలు 3 గంటలు ఉంచేస్తే మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే ఒక అరగంట ఉంచి గ్రైండ్ చేసుకుంటే మొత్తం ఇందులో ఉన్నటువంటి సారం అంటే ఎసెన్స్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఈ వాటర్ని, ఈ పువ్వుల్ని కూడా మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా దిగిందో. ఇప్పుడు మనం సరి అయిన సమయం కాబట్టి ఈ పువ్వులను ఇందులో వేసేసి, ఈ నీటిని కూడా అందులో వేసేసి చక్కగా మిక్సీ చేసుకుందాం. చేసుకుంటే మొత్తం ఈ వాటర్ అంతా కూడా అందులోకి మిక్సీ చేసుకున్న తర్వాత స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం వాటర్ అంతా కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది అద్భుతమైనటువంటి ఔషధ గుణం కలిగినటువంటి వాటర్ అండి ఇది. దీనిని మనం ఒక సీసాలోకి కలెక్ట్ చేసుకున్నాం. ఇది తర్వాత ఫేస్ ప్యాక్లు తయారు చేసుకోవడానికి, తర్వాత ముఖకాంతిని కలిగించే జల్లులు తయారు చేసుకోవడానికి, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసేటటువంటి ముఖకాంతి లేపనం కోసం దీనిని మనం వాడుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 నెలలైనా ఉంటుందండి. బయట కూడా మరిగించిన నీళ్ళు కాబట్టి మనకి ఇంచుమించుగా ఒక 1 నెల రోజులు ఉండొచ్చు. ఇదండి. దీన్ని మనం ముఖం శుభ్రం పరచుకోవడానికి కూడా ఉపయోగించుకుంటాం. ఇప్పుడు దీనిని తయారు చేయడానికి మనం 1 స్పూను కార్న్ ఫ్లోర్ని తీసుకున్నామండి. ఎందుకంటే ఇది కొంచెం జిగురునిస్తుంది, రింకిల్స్ కూడా ముఖం మీద ఉన్న వాటిని తగ్గిస్తుంది. కాబట్టి కార్న్ ఫ్లోర్ని తీసుకొని ఆ కార్న్ ఫ్లోరు ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి శుభ్రంగాను. ఇలా కలుపుకుందాం పూర్తిగా.
ఇలా కలుపుకున్న తర్వాత దీనిని డబుల్ బాయిలింగ్ మనం చెయ్యాలి. డబుల్ బాయిలింగ్ అంటే ఆ ప్రాసెస్ మీకు తెలుసు కదా. ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు వేసి ఆ నీటి పైన మనం ఈ గిన్నె నుంచి మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది దగ్గరకు వస్తుంది. అలా మామూలుగా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తే మాడిపోతుంది, అడుగంటుతుంది. కాబట్టి ఈ బ్యూటీ క్రీమ్స్ అవి తయారు చేసేటప్పుడు ఈ డబుల్ బాయిలింగ్ సిస్టమ్ని మనం వాడుతూ ఉంటాం. ఇలాగా కలిపెడుతూ ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చి కార్న్ స్టార్చ్ చిక్కబడుతుందండి బాగా. మీ అందరికీ తెలిసిందే కదా ఇది. రింకిల్స్ తొలగించడంలో ఈ కార్న్ ముందు ఉంటుందండి. యాంటీ రింకిల్ క్రీమ్స్లో చాలా వాటిలో ఇది వాడుతూ ఉంటారు. ఇది ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు వస్తుంది. తరువాత ఇందులో మనం చేసుకున్నటువంటి వాటర్ని వేసాము. వేసిన తరువాత ఇలా తయారైంది. ఇప్పుడు మనం ఈ క్రీమ్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాం. అందులో ఆలోవెరా జెల్ని మనం ఒక 2 చెంచాలు తీసుకున్నాం. తరువాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 3 తీసుకున్నాం. ఈ 2 చెంచాల ఆలోవెరా జెల్ కొలతకి విటమిన్ ఈ క్యాప్సిల్స్కి 3 తీసుకున్నాం మనం. మీరు తక్కువ కావాలంటే 2 తీసుకోవచ్చు. ఒకవేళ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అవైలబిలిటీ లేకపోతే, వేసుకోవడం ఇష్టం లేకపోతే, ఇందులో ఒక 1/2 స్పూన్ మోతాదు ఆముదం ఉంటుందండి. ఆముదం యాంటీ రింకిల్ ఒక ఎలిమెంట్గా మనకు ఉపయోగపడుతుంది. ఆముదమైనా వాడుకోవచ్చు, కొంచెం జిడ్డుగా ఉంటుంది. కానీ ఒకవేళ ఆముదం కూడా దొరక్కపోతే బాదం ఆయిల్ ఏదైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి, మీకు దొరికిన దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో మేము ఒక 1/2 స్పూన్ మోతాదు వెజిటబుల్ గ్లిజరిన్ వేస్తున్నాం. ఎక్కువ వేయనవసరం లేదు, మరీ జిడ్డు ఎక్కువైపోతుంది కాబట్టి 1/2 స్పూన్ మోతాదు వెజిటబుల్ గ్లిజరిన్ వేస్తున్నాం. ఇది వేసిన తర్వాత ఇలా పూర్తిగా మనం దీనిని కలపాలండి. పూర్తిగా ఇది బీట్ చేసినట్టు కలపాలి. అలాగా మనం ఏంటంటే మర్దన చేయడం అంటాం కదా, అలా చేస్తూ ఉంటే, మనం స్పూన్తో కానీ విస్కర్తో కానీ అలా చేస్తే మంచి క్రీమీ స్ట్రక్చర్ దానికి వచ్చేస్తుంది. మనం చేస్తున్నది ఒక అద్భుతమైనటువంటి క్రీమ్ కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా చెయ్యాలి. దీన్ని బీట్ చేస్తూనే ఉండాలి పూర్తిగా. అలా చేస్తూ ఉండాలి. ఇది కొంచెం కష్టం అండి, కాబట్టి ఆగి మనం చేసుకుంటే మంచిది. కంటిన్యూస్గా చేస్తే చేతికి కూడా కొంచెం నొప్పి కలుగుతుంది కాబట్టి కొంచెం ఆగి మళ్ళీ చేసుకోవాలి. అలా పూర్తిగా దగ్గరకు వస్తుంది. మళ్ళీ చూసుకొని ఇందులో అన్నీ కూడా అద్భుతమైనటువంటి వస్తువులు. అసలు ఈ క్రీమే ఒక అద్భుతమైన క్రీమ్ అండి. ఎందుకంటే ఈ శంఖుపుష్పి తాలూకా వాటర్ అనేటటువంటిది ఒక చక్కటి బ్యూటీ వాటర్ అనే మనం చెప్పచ్చు. ముఖాన్ని తర్వాత ఒక 4 రోజులు మనం ఇది వాడిన తర్వాత చూసుకుంటే ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే అంత యవ్వనంతో ప్రకాశిస్తుంది ముఖం. రింకిల్స్ కూడా బాగా తగ్గుతాయి. ఇందులో మిగతా మిశ్రమాన్ని కూడా మనం వేసేస్తాం. వేసి నెమ్మదిగా బీట్ చేసుకోవాలి. ఒక్కసారి వేస్తే మళ్ళీ కష్టం, ఇది కలియడం కష్టం అవుతుంది. కాబట్టి మనం కలుపుతుండేటప్పుడు కొంచెం ముందు వేసుకొని దాన్ని అలాగా మనం కలియబెడుతూ ఉండాలి. బీట్ చేసినట్టు చేస్తూ ఉండాలి పూర్తిగాను. అలా చేస్తూ ఉంటే చక్కటి క్రీమీ స్ట్రక్చర్తో తయారవుతుంది. ఇప్పుడు మిగతాదంతా కూడా అందులో వేసేసుకొని మళ్ళీ దాన్ని అంతటిని కూడా కలుపుకుంటే తరువాత చక్కటి ముఖకాంతి లేపనం, అది బ్రహ్మాండమైనటువంటి శంఖుపుష్పి ఫేస్ క్రీమ్ తయారవుతుంది. ఈ శంఖుపుష్పి ఫేస్ క్రీమ్ని మనం వీలుని బట్టి వాడుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు కూడా పెట్టుకుని పడుకోవచ్చు. శీతాకాలం అయితే పర్లేదు, ఎండాకాలం కొంచెం చికాకుగా ఉంటుంది. పగలు ఒక అరగంట ఉంచి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. తరచూ వాడిన తర్వాత మీకే తెలుస్తుంది, రింకిల్స్ అన్నీ మాయమవుతాయి. ఇప్పుడు పూర్వకాలం అయితే వేరండి. ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల చాలా చిన్న వయసులోనే ముఖానికి ముడతలు పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు 40 ఏళ్ల పైపడిన వాళ్ళు కాకుండా చిన్నవాళ్ళు కూడా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ల నుండి కూడా దీన్ని వాడుకోవచ్చు. చిన్నవాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇందులో ఉన్నవన్నీ కూడా మంచి పదార్థాలే కదా. కాబట్టి ఈ విధంగా ఈ క్రీమును తయారు చేసుకొని ఎవరైనా వాడుకోవచ్చు అండి.
చక్కటి వస్తువులతో పెట్టుకున్నాం. ఆర్గానిక్ కాబట్టి మనకి ఇందులో ఏ రసాయనాలు కలియలేదు కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్ మనకు ఉండదు. మార్కెట్లో ఏమైనా ఫేస్ క్రీములు కొనుక్కున్నామంటే తప్పనిసరిగా ఏదో ఒక రసాయనం కలుస్తూనే ఉంటుంది, ఆర్గానిక్ అయితే తప్ప. కాబట్టి మనం ఇవి హాయిగా వాడుకోవచ్చు. కొద్దిగా ఒక రోజులో ఒక 2 గంటలైనా పెట్టి లేదా 3 గంటలు పెడితే కొంచెం అవుతుంది. ఇది సమయం పడుతుందండి. కాబట్టి కొంచెం సమయం పెట్టి తయారు చేసుకుంటే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇది ఇలా తయారైన తర్వాత దీనిని చక్కగా ఇటువంటి ఒక సీసాలోకి మనం తీసేసుకుంటాం. తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇది మనం తరచూ తయారు చేసుకోక్కర్లేదు. వీలుని బట్టి తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. శంకుపుష్పి కూడా మనకి దొరికినప్పుడు తెచ్చుకొని ఇది తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టోర్ చేసుకొని చక్కగా మన అందాన్ని ఇనుమడింపు చేసుకోవచ్చు ఈ లేపనాన్ని పూసుకోవడం వల్ల. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా ఉంది. మీరు కూడా దీనిని తప్పకుండా తయారు చేసుకోండి. మంచి అందమైనటువంటి శంకుపుష్పి ఫేస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా అద్భుతమైన ఫేస్ క్రీమ్ ఇది.